నెల జరగనున్న రాష్ట్ర ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం పైన చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ కురుగుల రామకృష్ణ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాడు. గతంలో ఆయన 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేశారు. అన్ని పనులు కానీ చాలా మంచిగానే చేశారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి త్రిభువని బ్రహ్మరంభ హాల్ వరకు సెంటర్ లైనింగ్ కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మంచిగా చేశారు. 25 వార్డులలో మున్సిపాలిటీ పరంగా ఎత్తుకుంటే ప్రతి రోడ్లో నీళ్లు కానీ ఎన్టీఆర్ సుజల పథకాలు వాటర్ ప్లాంట్లు పెట్టాడు. చాలా మంచిగానే చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టి దౌర్జన్యాలకు గురి చేశారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నెక్స్ట్ ఎవరు చూసినా కానీ చంద్రబాబు నాయుడు వైపు ఎన్డీఏ కూటమి వైపే మగ్గు చూపిస్తున్నారు. కానీ ఈ రామ్ కుమార్ రెడ్డి కానీ ఆయన వైపు అయితే ఎవరు మొగ్గు చూపించట్లేదు. రేపు 13 తర్వాత పోలింగ్ తర్వాత ప్రజలు నీరాజనం పలుకుతారు ఎన్డీఏ కూటమికి. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ పరంగా కావచ్చు. ఇంకేమైనా మీ క్వశ్చన్లు ఉన్నాయా? అలాగే మరి జగన్మోహన్ రెడ్డి మేము సంక్షేమ పథకాలు ప్రజలకు అందించున్నాము, మేము సిద్ధం, మాకు వైనాట్ 175 అనేది నినాదం ముందుకు వస్తున్నారు. దానికి మీ అభిప్రాయం? వైనాట్ 175 అన్నాడు కదా, పులివెందల్లో కూడా ఆయన గెలిచి చూపించమనండి. పులివెందల వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందల అని మేము కూడా ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఆయన చెప్పేదంతా ఫ్రాడు, ఆయన ఏది చేయడు. సంక్షేమ పథకాలు అయితే ఇచ్చాడు కానీ అభివృద్ధి అయితే శూన్యం, ఏమి చేయలా. నిరుద్యోగులకైతే వచ్చిన కంపెనీలు ఇక్కడ అపాచీ ఉండింది వెళ్ళిపోయింది, అమర్ రాజా ఉండింది వెళ్ళిపోయింది. ఆయన వల్ల కంపెనీలు పోగొట్టడమే తప్ప మనకి ఎలగనూరు 6 కిలోమీటర్ల ఎలగనూరు వస్తుంది, ఇక్కడికి అపాచీ కంపెనీ తీసుకొచ్చారు. వాళ్ళు ఏం అడగలేదు, వాళ్ళు వాటర్ అడిగారు. ఆ కంపెనీకి వాటర్ కూడా ఇవ్వలేని దుస్థితికి ఆ కంపెనీ కూడా ఇప్పుడు వేరే దగ్గరికి తరలిపోవడం జరిగింది. దాన్ని బట్టి ఇంకా ప్రజలే నిర్ణయించాలా. మరి మద్యంపై మీ అభిప్రాయం ఏంటి? అన్నీ కల్తీ మద్యమే. యువత కానీ ముసలోళ్ళు కానీ పెద్దవాళ్ళు ఏదో కూలీనాలి పని చేసుకొని సాయంత్రం ఒక 700-800 పని చేసుకుంటే 200 పెట్టిందే క్వార్టర్ మందు రాకుండా ఉంది. ఆ మందు కూడా కల్తీ మందే. దానికి సైడు అవి ఇవి అని చెప్పి వాళ్ళు తీసుకునేదానికి 300 ఖర్చు అయిపోతే ఇంట్లో 300 ఇస్తున్నారు. ఆ 300 కూడా సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వమే లాక్కుంటుందా తప్ప ఇంకా వేరే ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆటో మిత్రం అని, ఈ అమ్మఒడి అని ఇలాంటివి చేసి ఈ సంక్షేమ పథకాలు వీళ్ళు అమ్మఒడి ఇచ్చి నాయన బుడ్డి లాక్కునేస్తున్నారు జేబులో టాంచి. ఇదే జరుగుతుంది. సంక్షేమ పథకాలు అయితే ఎవరికి చెల్లింది కాదు. మా జేబులో డబ్బులు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆయన మాకు అమ్మఒడి ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు తప్ప ఆయన వల్ల వచ్చింది కాదు, అభివృద్ధి నుంచి వచ్చింది డబ్బులు అయితే కాదు. ఇసుక మీద మీ అభిప్రాయం ఏంటి? ఇసుక అంతకుముందు గవర్నమెంట్లో 4500 3500 అనుకో నాయుడుపేట నుంచి ఇక్కడ తోలుకుంటా ఉన్నాం. అదే ఇసుక ఇప్పుడు 6000 నుంచి 7000 8000 కూడా పెరిగిపోయింది. రేపు వస్తే కూలీ నాలి చేసుకొని ఇల్లు కట్టుకోవాలంటే ఎవరు కట్టుకోలేరు. అది ఇక్కడుండే పరిస్థితి.